ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ని 30 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 175 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇరు జట్ల ఆటగాళ్ల స్కోర్లను ఒకసారి పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ నుంచి జైస్వాల్ 27, సూర్యవంశీ 4, ధ్రువ్ జురేల్ 38, రియాన్ పరాగ్ 14, షనక 29, ఫెరీరా 18, జోఫ్రా ఆర్చర్ 32, దూబే 5, రవీంద్ర జడేజా 19, బర్గర్ 10 పరుగులు చేశారు. ఈ రాజస్థాన్ ఆటగాళ్లలో జోఫ్రా ఆర్చర్ ఆట తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. రికిల్టన్ 12, నమన్ ధీర్ 6, సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులు, తిలక్ వర్మ 3, విల్ జాక్స్ 33, హార్దిక్ పాండ్యా 34, బోచ్ 2, ఠాకూర్ 10, చహార్ 8 పరుగులు, గజన్ఫర్ 2 పరుగులు చేశారు. దీంతో ఇదివరకే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన ముంబై జట్టు రాజస్థాన్ రాయల్స్ విజయంతో ప్లే ఆఫ్ కు చేరుకునింది. కేకేఆర్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకున్న వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయి. దీంతో ప్లే ఆఫ్స్ లో బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్, ఆర్ఆర్ తలపడనున్నాయి.